వ్యూహం సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానంటూ ఒక టీవీ డిబేట్ లో టీడీపీ నాయకుడు మాట్లాడడాన్ని వైఎస్ఆర్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదనమోహన రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత గుర్తింపు ఎవరు ఇవ్వలేదన్నారు ఆయన. ఇక అన్ని వర్గాలకు సముచిత స్థానం, సముచిత న్యాయం చేస్తూ రాజకీయ ఆర్థిక ప్రాధాన్యం కల్పిస్తున్న సీఎం జగన్ ను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత అందరికి మీద ఉందన్నారు. ఇక మరొక వైపు వ్యూహం సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సినిమాలు నచ్చితే చూడవచ్చు, లేదంటే లేదు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి మాట్లాడిన వ్యక్తితో పాటు సదరు టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు జరగబో సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతం చేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటినీ వివరించడానికే ఈ బస్సు యాత్ర అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు మన అనంతపూర్ అర్బన్ పరిధిలో ఈ బస్సు యాత్ర రేపు సాయంకాలం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఎన్నడూ ఈ 4.5 సంవత్సరంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. సచివాలయ వ్యవస్థ కావచ్చు, అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వైద్యం పైన ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైననే ఈ బస్సు యాత్రలో బీసీలకి రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఎస్సీలకి రాజకీయ పరంగా, ఇట్లా మైనారిటీలకు అయితేనేమి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ఈ వెనుకబడిన ప్రజలందరికీ, వెనుకబడిన తరగతులందరినీ వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని, వారి పిల్లల్ని కూడా ఎక్కడ చదువులో కానీ ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు రాకూడదనే దీంతో ఎన్నో ఇలాంటి మార్పులు తీసుకురావడం జరిగింది. వీటన్నిటికీ ఈ 4.5 సంవత్సరంలో జగనన్న వచ్చిన తర్వాత ఎంత మేలు జరిగిందని వివరించడానికే ఈ బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని అందరూ పార్టీ శ్రేణులందరూ పాల్గొని వారికి జరిగిన మంచిని వివరించే దీంట్లో కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలందరూ తరలి వచ్చి మన రేపు జరగబో అనంతపురంలో ఈ బస్సు యాత్రని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యువజన విభాగం తరపున మన అనంతపూర్ అర్బన్ పరిధిలో ఉన్న యువతంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నిన్నటి రోజున ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఉన్మాది ఒకరి తల నరికి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని దాదాపు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ అంటారు. టీవీ ఛానళ్ళలో కూర్చొని డిబేట్లు పెట్టి ఇట్లాంటి ఉన్మాదులందరినీ కూర్చోబెట్టి ఉన్న యువతిని కానీ పెడదోవ పట్టించేదానికి రకరకాలుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సినిమా అనేది ఒక వాస్తవాలు దగ్గరగా తీస్తుంటారు వాళ్ళు. వాటి మీద ఎవరికి నచ్చితే వాళ్ళు చూడొచ్చు, నచ్చకుంటే చూడకపోవచ్చు. ఇలాంటి ఉన్మాదులు ఒక పార్టీ తరపున మాట్లాడి వారిని కఠినంగా శిక్షించాలని, వారిని ఏ తిహార్ జైల్లోనో ఇలాంటి జైల్లో జనజీవన స్రవంతిలో అలాంటి ఉన్మాదులు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఖచ్చితంగా దీనిపైన కూడా మేము మా వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ తరఫున ఖండిస్తున్నాం. సామాజిక సాధికార బస్సు యాత్రను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి ఆయన ఆకాంక్షతో ఎన్నో వాళ్ళకి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
రేపు జరగబోయే అనంతరంలో సాధికార బస్సు యాత్ర కూడా యువజన విభాగంతో పాటు పార్టీ కార్యకర్తలంతా కూడా ముందరకు పోయి ప్రతి ఒక్కరూ తన సొంత కార్యక్రమంలో భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తాం.